ఆయన సతీష్ ఎపిసోడ్ లైవ్ చూసాం కదా. ఈ సీక్రెట్ టాస్క్ పేరుతో బిగ్ బాస్ అయితే హౌస్ అందరితో ఆడుకున్నాడు. అట్లాగే దివ్య అండ్ సుమన్ శెట్టికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్లో ఇక సుమన్ శెట్టి ఈ వారంగా చేస్తాడా, లేకపోతే ఈ సీజన్ అయ్యాక చేస్తాడా, వచ్చే సీజన్కి చేస్తాడా, ఇక తర్వాత అయ్యే పనే కాదు. ఎందుకంటే ఇంకొక యాక్టివ్గా ఉండే వాళ్ళని దించితేనే బెటర్ అనుకునే ఇంకా దివ్య కూడా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. లేదంటే ఇది బిస్కెట్ అయిపోద్ది. గత సీజన్లలో లోబోకి సీక్రెట్ రూమ్ ఇస్తే ఎంత బిస్కెట్ అయిపోయింది, ఇప్పుడు ఇతనికి ఇస్తే సీక్రెట్ టాస్క్ కూడా అంతే బిస్కెట్ అయిపోద్దినే ఆవిడని దించినట్టుంది. లేదంటే లైవ్లో కూర్చున్న బీన్ బ్యాగ్లో కూలబడిపోయి ఇంకెప్పుడు లేవాలి, ఎప్పుడు కదలాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు ఫినిష్ చేయాలి, అసలు అయ్యే పనే కాదు. అసలు సీక్రెట్ టాస్క్ పరువే పోయేటట్టు ఉందని లెక్క ఈవిడిని దించడంతో మొత్తానికి చాలా యాక్టివ్గా చాలా స్పీడ్గా చేసుకుంటూ పోయింది. కనీసం ఆ అమ్మాయి భరణి గారిని లేపేటప్పుడు మిగతా కంటెస్టెంట్ కళ్యాణ్ అక్కడ ఉండేటప్పుడు ఆయన్ని కనీసం ఆయన ఇనిషియేట్ చేస్తారా, కళ్యాణ్ కొద్దిగా జరగవా కూర్చుంటా, లేదా ఏదో ఒకటి ఆ ప్రయత్నం కూడా లే. ఒకటి మాత్రం కోఆపరేట్ చేశాడు. ఎక్కడంటే ఆ పాలు తాగే విధానం చూస్తే ఆ డబ్బా పాలు పట్టుకునే టెట్రా మిల్క్ బాటి ఆ డబ్బాతో తాగుతూ ఉంటే నాకేమనిపించిందంటే ఆవు పొదుగు దగ్గర దూడ తాగుతూ ఉంటుంది చూడండి, టక 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 అట్లా తాగుతున్నట్టు అనిపించింది. సరే టాస్క్లు అయితే బాగా చేశారు. మరి ఆ టెట్రా మిల్క్కి సంబంధించి అప్డేట్ ఏంటంటే ఆ టాస్క్లు మరి గెలిచిన తర్వాత ఒకరిని తీసేయాలి కదా, రిమూవ్ చేసేయాలి కదా కంటెంట్ నుంచి. నిఖిల్ లేపేస్తారంట. ఈ ఫస్ట్ టాస్క్లో పవన్ కళ్యాణ్ తీస్తారు కదా, అక్కడికి సంబంధించి నిఖిల్ అంటే ఇది నాకున్న లేటెస్ట్ అప్డేట్. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్, వాట్ నెక్స్ట్, అది ఎట్లా జరిగింది, ఖచ్చితంగా దొరికిపోయే ఛాన్స్ కూడా వెరీ హై ఉంది. అది ఏంటి, ఎట్లా జరిగారు, ఏంటి నెక్స్ట్ టాస్క్లు అని కలిపి మన జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం. ఫుల్ డీటెయిల్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ అప్డేట్స్ అని మిస్ కాకండి. అట్లాగే వీడియోకి ఫస్ట్ ఒక లైక్ చేయండి. అలాగే మరి మీకేమనిపించిందో కామెంట్ కూడా పెట్టండి. ఏమంటే దివ్య సుమన్ శెట్టి టాస్క్లు అయితే బాగానే చేశారు ఇద్దరు కాంబినేషన్లో. ఇవాడు కాంబినేషన్ అనే కంటే ఆవిడ ఇనిషియేషన్ తీసుకుని ఆవిడ లీడ్తో ఆవిడ డైరెక్షన్లో పక్కన నిల్చున్నాడు అంతే సపోర్టింగ్ ఆర్టిస్ట్గా. సరే అది పక్కన పెడితే ఏదో వరకు మొత్తానికి చేసింది. కానీ తన సొంత టీం అయిన కళ్యాణ్ని తీసేయడం రైటా రాంగా, మీకేమనిపించింది? ఆవిడ తీసుకున్న డెసిషన్ రైటా రాంగా ఒక మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. నేను ఎపిసోడ్ వైజ్ చెప్పుకుంటూ అక్కడ మాట్లాడదాం. అట్లాగే వాస్తవానికి ఏంటి, ముగ్గురిని లేపారు, నలుగురు. భరణిని కూర్చున్న ఆయన లేపారు, అట్లాగే గౌరవం లేపారు, రీతుని 2 సార్లు లేపారు, ఆ బెడ్ మీద ఒకసారి, అట్లాగే ఆ ఫుడ్ దగ్గర గొడవ పడేటప్పుడు ఒకసారి, అట్లాగే కళ్యాణ్. ఈ నలుగురిలో భరణిని కావాలని తప్పించేసిందా, అంటే బాండ్లో భాగంగా తప్పించేసిందా? ఎందుకంటే బిగ్ బాస్ ఆయన కౌంట్ కాకపోవచ్చు, ఎందుకంటే నేను లేవండి అని చెప్పే టైంకి అప్పటికే ఆయన లేచిన లెక్క తప్పించింది. దీని గురించి కూడా మీ ఒపీనియన్ ఏంటి? దివ్య కన్నింగ్ ఆడిందా, స్ట్రాటజీ ఆడిందా, చాలా తెలివిగా ఆడిందా, భరణిని బాండ్ వల్ల తప్పించిందా? ఇప్పుడు కళ్యాణ్ సొంత టీం ఆయన్ని తప్పించడం వల్ల ఆ టీంలో వీక్ అయిపోయినట్టు కదా. టీం స్పిరిట్ పోగొట్టుకుంటూ సెల్ఫ్గా ఓకే తను సుమన్ శెట్టి కంటెండర్స్ అవుతారు, ఓకే అంతవరకు బాగానే బ్రహ్మాండంగా చేశారు. మరి అట్ ది సేమ్ టైం టీం స్పిరిట్ కూడా ఆలోచించాలి కదా. గౌరవ్ చేసి ఉంటే పెద్దగా డౌట్ పడేవాళ్ళు కాదేమో కదా. బట్ ఎందుకు చేసింది అట్లా అనేది కూడా ఒక మెసేజ్ పెట్టండి. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఫైనల్గా వాళ్ళ వీళ్ళ టీంలోకి వచ్చిన సాయి శ్రీనివాస్ కూడా నష్టపోయినట్టే కదా. టీం ఇప్పుడు స్ట్రాంగ్ ఉండాల్సిన టీం వీక్ అయిపోతే నెక్స్ట్ టాస్క్లు ఎట్లా ఆడతారు? సో దీని గురించి మీ ఒపీనియన్ ఫస్ట్ మెసేజ్ పెట్టండి. నేను ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోతే అక్కడికి వచ్చాక నా ఒపీనియన్ ఏంటనేది కూడా రివీల్ చేస్తాను. సరే ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే తనూజ స్టార్టింగ్లో నేను ఎప్పుడు కుళ్ళుకున్నాను, నాకు అర్థమే కాదు, నాకు అసలు నామినేషన్ చేస్తుంది, నాకే నామినేట్ చేస్తుంది అర్థమైపోయింది, నేను ఇమాన్యుయల్తో చెబుతా ఉంది. ఇమాన్యుయల్ ఏంటి, నేను సోలోగా ఉండిపోవాలా, ఎవరితో మాట్లాడినా ఇదే పాయింటా, ఎవరితో మాట్లాడకుండా ఉండిపోవాలా, భరణి గారితో ఉంటే అట్లాగే అన్నారు, మాధురి గారితో అట్లా ఉన్నారు, ఇమాన్యుయల్తో ఉంటే అట్లాగే ఉన్నారని ఇంత చెబుతూ ఉంది. ఇక్కడ తనూజలో గొప్ప నటి ఉంది అంటారు. ఎందుకంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీరియల్ డ్రామా అనడానికి ఇదే ఉదాహరణ. ఇది ఎందుకు అంత ప్యాంథటిక్గా ఎక్స్ప్రెషన్స్, ఆ వాయిస్ గొంతులోంచి రాకుండా మొహం ఏలాడబెట్టేసి నిన్న నామినేషన్ పాయింట్లో కొన్ని దగ్గర చక్కగా పాయింట్లు చెప్పింది, కొన్ని దగ్గర బిస్కెట్ అయిపోయింది. మెయిన్ ఆ కంటెంట్ ఇచ్చినప్పుడు చక్కగా తీసుకొని అద్భుతంగా ప్రసాదంలో మహాప్రసాదం అనే కంటెంటర్ రేసులోకి నువ్వు ఉన్నావమ్మా కెప్టెన్ కాని వాళ్ళకంటే స్వీకరించి తర్వాత వచ్చి ఆ పాయింట్ ఇది కరెక్ట్ కాదు. మిగతా విషయాల్లో దివ్య విషయంలో చాలా చక్కగా పాయింట్లన్నీ ఎక్స్పోజ్ చేసింది, భరణి విషయంలో సేఫ్ గేమ్ను భలేగా కడిగి బారేసింది అని చెప్పుకున్నాం. అంతా అయిపోయిన తర్వాత ఈ ప్యాంత్కి ఎందుకు ఇది ఇంత దయనీయమైన స్థితిలాగా? ఇవే డైలాగులు చూస్తే ఎందుకు అనిపిస్తుంది ఆడియన్స్ చాలా మందికి, హౌస్ మేట్స్ కంటే సీరియల్ డ్రామా లాగా యాక్టింగ్ అనిపిస్తుంది అంటే ఇందుకే. అంత అవసరం ఉందా? మామూలుగా మాట్లాడొచ్చు కదా. వాయిస్ మారిపోయి మనిషి కూలబడిపోయి నీరసపడిపోయి అంత అవసరమా? అయితే ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఆవిడ ఎట్లా చెబుతుంది, అందరితో అసలు ఎవరు అనలే, కేవలం భరణితో ఉన్నందుకు ఈవిడికి అన్నారు ఏంటి బాండ్స్, తండ్రి కూతురు అనుకుని మేము నిజంగా నాన్న కూతురా ఇలా ఆడుకుంటూ ఫైనల్ వరకు వెళ్ళిపోవచ్చు అని ఈవిడికి అతనికి ఉన్న బాండ్ గురించి అందరూ ప్రశ్నించారు తప్ప మాధురితో ఈవిడికి ఉన్న బాండ్ గురించి, ఎమ్మాన్యుయల్తో ఉన్న బాండ్ గురించి ఇవన్నీ కాదు. ఇంకా అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ ప్రచారం మొదలుపెట్టింది బాండ్స్ని బాగా ఎక్స్పోజ్ చేసిన మొట్టమొదటి కంటెస్టెంట్ ఈవిడే వాస్తవానికి. 3వ వారం దివ్య వచ్చిన తర్వాత ఏమాత్రం వారవలేక భరణితో క్లోజ్ అయ్యాక అసూయతో రగిలిపోయి
నాన్న లేరు, ఎవరూ లేరు. ఆవిడ వచ్చేసింది. ఇంకేముంది ఆ ఇసుక టాస్క్‌లు కూడా అక్కడ మీరు ఎంతమందికి గుర్తుందో శ్రీజ అట్లాగే కళ్యాణ్ ఈమె నైట్ అక్కడ కూర్చుంటే నాన్న వత్తన్నాడు, మీ నాన్న వత్తన్నాడని కళ్యాణ్ ఎటకారంగా మాట్లాడితే, ఆ ఎదురుగా వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుతూ ఉంటే, నాన్న లేరు ఎప్పుడో కట్ అయిపోయింది. గ్యాప్ వచ్చేసిందని. అణువు అసూయతో రగిలిపోయి ఎక్స్‌పోజ్ చేసింది. భరణికి బాండ్స్‌లో ఆ దివ్య బాండ్‌లోనే ఉన్నాడని. అంతవరకు ఈవిడతో బాండ్ ఉన్నప్పుడు ఇబ్బంది సమస్య రాకపోయే. ఎక్స్‌పోజ్ అవ్వలే, హైలైట్ చేయలే, ఇష్యూ కాలే. బట్ దివ్య ఎంటర్ అయిన తర్వాత ఓర్వలేనితనం క్లియర్‌గా కనబడి కుళ్ళుకుంటూ ఇప్పుడేమో నేనెప్పుడు కుళ్ళుకున్నాను అని చెబుతా ఉంది విడ్డూరంగా. అలాగే ఇసుక టాస్క్ అప్పుడు కూడా ఆయనొచ్చి అడిగిన తర్వాత కూడా అట్లాగే అనింది కదా! నాన్న గుండెల్లో ఇసుక పోసే కూతురంట. నాన్న మీకు అర్థమైందా? ఆవిడ బయట చూసొచ్చి మన బాండ్ బాగుందని మన మధ్య చిచ్చు పెట్టి, మన మధ్య రచ్చబెట్టి ఆవిడ అంత చేసి గేమ్ ఆడుకుంటే మీరేమో ఆవిడ మాయలో పడిపోయి ఎంకరేజ్ చేసుకుంటా అని ఈవిడే రగిలిపోయింది కదా! ఇప్పుడేమో ఇలా చెబుతా ఉంది. పైగా మాధురి విషయంలో ఎవరు అన్నారు? అట్లాగే ఇమ్మాన్యుయల్ విషయంలో అన్నారు. అఫ్‌కోర్స్ ఈవిడికైతే ఉండాలి. ఎవరో ఒకరు సపోర్ట్ అయితే ఉండాల్సిందే. ఇప్పుడు ఇమ్మాన్యుయల్‌తో ఎవ్వరైనా అన్నారా? ఇమ్మాన్యుయల్‌ది నీది బాండ్ అయిపోయింది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారే. ఇమ్మాన్యుయల్ కంటే సంజనాతో అంటారు. ఈ అమ్మాయికి మాత్రం భరణితో మెయ్యి అన్నారు అందరూ కూడా. పైగా నిన్నటి వరకు ఇమ్మాన్యుయల్‌కి ఈవిడకి గ్యాప్ వచ్చింది కదా! పైగా గ్యాప్ వచ్చిన తర్వాత కూడా నామినేషన్ తర్వాత కూడా డీమన్ వచ్చాడు. సయ్యద్ కుదిరిచ్చేసాడు. రాయబారం కుదిరిచ్చేసాడు. లైవ్‌లో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది ఆ కాన్వర్జేషన్ అంతా. ఇప్పటికే నేను ఒక వీడియో కూడా అనలైజ్ చేసి చూడండి. మీరు నైట్ 2 గంటలు, 3 గంటల వరకు చూడలేరు గనక ప్రొఫెషన్స్‌లో కావచ్చు, మీ ఇంటి పనులు, వంట పనులు లేదా మీ ఆఫీస్ వ్యాపార, ఉద్యోగ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు గనుక ఫుల్ డీటెయిల్డ్‌గా ఆ కాన్వర్జేషన్ అంతా ఎవ్రీడే నేను న్యూస్ బోలో జర్నలిస్ట్ హదీస్‌లో అప్‌లోడ్ చేస్తా. అక్కడ ఏం జరిగింది? నా ఒపీనియన్ ఏంటి? ఎవరి మైండ్ గేమ్ ఎట్లా ఉంది? సైకలాజికల్‌గా అన్నీ కలిపి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆ వీడియోస్ కూడా మిస్ కాకండి. సరేనా? అలాగే ఇంకోటేంటి తర్వాత భరణి వచ్చి దివ్యతో అంటాడు. దివ్య చేసినా, తనూజ చేసినా సేమ్ లవ్వే ఉంటుంది. పగా ప్రతీకారం ఉండదంట. పగా ప్రతీకారం అక్కర్లా. ఎవరిది వ్యాలిడ్ పాయింట్ చేస్తే చెప్పొచ్చు, మాట్లాడొచ్చు. అప్పటికే అంటున్నాడు. నాకు కూడా పాయింట్స్ ఉన్నాయి. లైవ్‌లో చాలా జరిగింది కన్వర్జేషను. ఆ దివ్యతో అంటున్నాడు. నాకు కూడా పాయింట్స్ అందరిలో ఉన్నాయేంటి? నా మీద కూడా ఉన్నాయేంటి? ఉండకూడదేంటి ఆవిడ మీద? నీ మీద కూడా ఉన్నాయి. టైం వచ్చినప్పుడు చెబుతాను అన్నాడు. ఆ టైం ఎప్పుడొస్తది? ఇతను హౌస్ నుంచి బయటకి ఆల్రెడీ వచ్చేసాడు. ఆ టైం రాలేదా? ఇంకా మళ్ళీ ఆల్రెడీ 9వ వారంకి వచ్చేసారు. ఇంకెప్పుడొస్తది? పాయింట్లుంటే చెప్పాలి. తనుజకైనా, దివ్యకైనా. పగ ప్రతీకారం అక్కర్లా. పాయింట్లు ఉండేటప్పుడు పెట్టాలి. పెట్టాలంటే సేఫ్ గేమ్ ఆడకూడదు. ఓపెన్ అయిపోవాలి. ఓపెన్ అయిపోతే ఆయనకే మంచిది. ఓపెన్ అవ్వడే. సరే నెక్స్ట్ వన్ ఏంటి? దివ్య చెబుతోంది కదా! ఇప్పుడు స్టోరీలు చెబుతా ఉంది ఆవిడ గురించి, తనూజ గురించి. నైట్ చాలా సేపు ఈవిడ ఒక అరగంట సేపు కెమెరా కంటెంట్ ఇచ్చింది. ఆవిడదైతే ఇక తనూజ అండ్ ఇమ్మాన్యుయల్‌దైతే ఒక గంటన్నర పైగా ఉంటదేమో డిస్కషన్. అంతసేపు ముచ్చట పెట్టారు. సరే ఇక దివ్య గురించి మాట్లాడదాం. ఇప్పుడు స్టోరీలు చెబుతుంది. నేను ఆయన్ని చేశాను కాబట్టి నువ్వు నన్ను చేసావు అంటుంది. అంటే భరణిని ఈ అమ్మాయి చేసింది కనుకే తనూజనేమో దివ్య చేసింది నామినేషన్ లాస్ట్‌లో వచ్చేలాగా చెబుతా ఉంది. పైగా ఆయన్ని భరణిని ఎవరు డేమన్ పవన్ చేశాడు. అలా అయితే నేను పవన్‌ని చేయాలి కదా! చెబుతా ఉంది. అది చాలా సేపు చెప్పుకొచ్చింది. ఖచ్చితంగా ఈ వారం నేను కెప్టెన్ గనుక చేయలేకపోయింది కానీ తనూజ, వచ్చే వారం నన్ను చేస్తుంది నామినేషన్. అప్పటికి నేను ఆన్సర్‌లన్నీ రెడీ పెట్టుకున్నా. నేనైతే ప్రిపేర్డ్‌గా ఉన్నా. చాలా పాయింట్లున్నాయి. కడిగేస్తా, ఇచ్చేస్తా. నాది ఎక్కడ తప్పుంది? ప్రతిదానికి నన్ను టార్గెట్ చేసినట్టు ఉందన్నది ఈవిడైతే మాట్లాడుతా ఉంది. నెక్స్ట్ వీక్ అయితే ప్రిపేర్ అయిపోయి ఉంది. అలాగే భరణి ఇక్కడ దివ్యతో ఏమంటాడు? నీకు నామినేట్ వచ్చినప్పుడు గౌరవ్ డైరెక్ట్ నామినేషన్ లాస్ట్‌లో చేయమన్నారు కదా! ఆవిడ తనూజని చేసింది కదా! ఆవిడనెందుకు చేసావన్నట్టు మాట్లాడతాడేంటి? ఈయన అర్థం కావట్లా. గౌరవ్ కానీ, నిఖిల్ గాని చేస్తే మాకు ఛాన్స్ పెరిగేది కదా! అని చెబుతాడేంటి విచిత్రంగా? ఇది ఎట్లా ప ఫెయిర్ గేమ్ అనిపించుకుంటుంది? సేఫ్ గేమ్ అంటే ఇది కాదా? ఇప్పుడు దివ్య కరెక్టే చెప్పింది ఇక్కడ. వాళ్ళిద్దరిని ఏ పాయింట్ మీద చెయ్యాలి? ఎట్లా చేయాలి చెప్పండి? ఇప్పుడు అంతమందిలో ఒక్కరు కూడా గౌరవ్‌ని గాని, నిఖిల్ గాని నామినేట్ చేస్తే అక్కడ ఆవిడ తన ఒపీనియన్ చెప్పి ఏదో ఒకటి చేయడానికి నామినేటర్ సేఫే. వాళ్ళకి ఒక్కళ్ళు కూడా చేయలేదు. ఈవిడ విషయంలో అప్పటికి 1 బై 1 సుమన్ శెట్టి ఈవిడొచ్చింది. తర్వాత ఇంకొకరు భరణి, తనుజ వచ్చింది. అట్లా ఇన్ని దశల్లో వచ్చి ఈవిడ చుట్టూ వీకెండ్ హోస్ట్ చెప్పిన పాయింట్ ఎవరో చెప్పకపోయినా ఎవరి పాయింట్లు వాళ్ళు చెప్పిన తర్వాత సాయి శ్రీనివాస్ ఈవిడొచ్చి ఇన్ని రౌండ్‌లు వచ్చిన తర్వాత ఇంకా ఆవిడ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తది? ఇక్కడ ఆవిడ చెప్పింది కరెక్టే. నాకు 'బిగ్ బాస్' అవకాశం ఇచ్చాడు. పైగా ఆవిడ ఎదురు చూస్తుంది. లాస్ట్ వీక్ నుంచి డాగర్ ఇచ్చి ఇస్తే ఆ భరణి సమక్షంలోనే చేద్దామని. పోనీ అతను డాగర్ ఇవ్వకపోయినా ఇక్కడ 'బిగ్ బాస్' డైరెక్ట్‌గా అవకాశం ఇచ్చినప్పుడు ఆవిడకి పాయింట్లు వాలిడ్ అనిపించింది చెప్పింది. అంతే తప్ప ఒక్క పాయింట్ లేకపోయినా ఇతను కోరాడనో లేకపోతే ఆవిడ ఆలోచించే సేఫ్ గేమ్‌లో భాగంగా ఆ నిఖిల్, గౌరికి పాయింట్ లేకపోయినా చేస్తే ఎంత చండాలంగా ఉంటుంది. ఇక్కడ భరణికి మాస్క్ గేమ్ అనడానికి, సేఫ్ గేమ్ అనడానికి, ఫేక్ అనడానికి ఆడియన్స్ ఇదే కారణం. ఎన్నాళ్ళు ఇట్లా పాయింట్ లేకపోయినా పక్క వాళ్ళని అడ్డం పెట్టుకొని ఉండిపోవాలనుకుంటాడు. ఇప్పుడు పాయింట్లు లేకుండా నామినేషన్ చేస్తే వాళ్ళిద్దరిని ఊరికే టార్గెట్ చేశారు. ఈ భరణి ఫ్యామిలీ మళ్ళీ ఉండిపోవాలని హౌస్‌లో ఇతర తాలూకు వాళ్ళు ఉండాలి. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలా అని ఖచ్చితంగా వాళ్ళ మీద సానుభూతి వస్తది. క్రేజ్ పెరుగుతది. ఇప్పుడు ఎందుకంటే ఎగ్జాంపుల్ ఫ్లోరా అండ్ సంజన విషయంలో వీళ్ళు చేసిన బ్లండర్ ఇదే. దివ్య ప్లస్ భరణి చేశారు. అరే కష్టపడి ఇద్దరు ఫిమేల్ కంటెస్టెంట్లు ఒక టీంలో ఉండారు. మిగతా అందరూ మేల్ అండ్ ఫీమేల్ కాంబినేషన్ ఉన్నా వాళ్ళు ఆడుకుంటూ వస్తే అన్యాయంగా తప్పించేశారని దబాలుమని గ్రాఫ్ పడింది. అన్‌ఫెయిర్ అని.
మళ్ళీ అలాంటి ఆలోచన చేస్తాడు. బయటకు వచ్చాక అవన్నీ చూసుకుంటాడు కదా ఖచ్చితంగా. ఓహో! ఇట్లా ఫెయిర్‌గా ఉండాలా, ఇట్లా అన్‌ఫెయిర్ అయితే బిస్కెట్ అయిపోతామని. ఇక్కడ ఫెయిర్ ఛాన్స్ పాయింట్లుంటే పోనీ చేయలేదు ఎందుకమ్మా అని అడగొచ్చు. అసలు పాయింట్లే లేకుండా ఏ ఒక్కరు నామినేట్ చేయకుండా వాళ్ళని చేసేయాలంట, వీళ్ళని కాపాడేయాలంట. ఇదే కదా సేఫ్ గేమ్ అంటే. ఇందువల్లే కదా గ్రాఫ్ పెరగదు బయటకొచ్చేసేది. ఈ విషయంలో అతను చెప్పింది రైటా? రాంగా? మీరు ఒక పీఆర్‌గా, ఫ్యాన్‌గా కాకుండా ఒక 'బిగ్ బాస్' షో కంటెస్టెంట్‌గా మాట్లాడండి. ఒక కామెంట్ కూడా పెట్టండి. అట్లాగే తనూజ ఇక్కడ ఇమాన్యుయల్‌తో నేను ఒకవేళ స్పీడ్‌గా చెప్పేస్తే మనకది ఆప్షన్ ఉంటుంది కదా! సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్లో. అది కూడా కొంతమందికి ఇబ్బందిగా స్పీడ్ ఎక్కువైపోతుందంటే అట్లా పెట్టేసి చూడండి. లేదంటే ఇంకా స్పీడ్ కావాలంటే స్పీడ్ కూడా పెంచుకోవచ్చు కదా! నార్మల్ ఆర్ స్లో ఆర్ స్పీడ్ ఆప్షన్స్ ఉంటుంది కదా! ఒకవేళ ఎందుకంటే ఫ్లోలో టక టక వీలంత తక్కువ డ్యూరేషన్‌లో వేగంగా చెప్పేద్దామన్న తాపత్రయంలో టక టక చెప్పుకుంటూ పోతా. సరే ఇక తనూజ ఇమాన్యుయల్‌తో అంటది. నాకెందుకు సపోర్ట్ చేయలేదు కెప్టెన్సీ కంటెండర్‌ల టాస్క్‌లో ఇమాన్యుయల్. మళ్ళీ ఆ పాందిడిక్. నా వల్ల హర్ట్ అయితే నువ్వు చెప్పలేదు. నీ వల్ల నేను హర్ట్ అయ్యానా? అందరూ బాధపడితే వెళ్తావు. నేను బాధపడితే రావా? ఎందుకు ఓదార్చవు? ఎందుకు ఎనిమి అయిపోయానా? ఇదే కదా సీరియల్ యాక్టింగ్ అంటే. అందుకే మరేంటి మ్యాడీ దగ్గర సీరియల్ యాక్టింగ్ అన్నావంటే ఇమాన్యుయల్, ఇందాక కూడా నేను చెప్పా డీమోన్‌తో చెప్పా. ఏడ్చాను. చాలా ఏడ్చాను. ఎందుకు రాదు నన్ను అపార్థం చేసుకు ఇతను కూడా సీరియల్ యాక్టర్ అయిపోయాడు ఇక్కడ. రియల్లీ ఒకరికొకరు సారీలు చెప్పుకో నిజంగా ఆ తనూజ్ అది సీరియల్ యాక్టింగ్ అనిపించలేదని అప్పుడు మాధురి అడిగితే అప్పుడు ఆ వేలో ఆ సిచ్యువేషన్‌లో చెప్పాను. అంతే తప్ప అని చెప్పేసి. ఇక్కడ వాస్తవానికి ఏంటంటే నైట్ చూసిన తర్వాత బాబోయ్! మళ్ళీ మనం స్టార్ మా భరణి గారి ఫ్యామిలీ తాలూకు స్టార్ మా సీరియల్ చూసాం గానీ, ఇప్పుడు తనూజే ఇమాన్యుయల్ తాలూకు స్టార్ మా బాండింగ్ ఏమది ఫ్యామిలీ ఎమోషనల్ ప్యాథరిక్ చూసామేమో ఇక్కడ అనిపించింది సీరియల్. గంటన్నర పైగా ఉంటదేమో. ఇవే మాటలు ఎంతసేపును. ఇప్పుడు ఆవిడకేంటి మాధురి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఇక్కడ ఇమాన్యుయల్‌గా ఎవరైనా దొరికితే బాగుండు. ఆవిడకి సపోర్ట్ లేకుండా సీజన్ నడవదు. ఎన్ని వారాలకి ప్రతి వారం ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. ఎవరో ఒకరు రాయబారం చేయాలి. ఎవరో ఒకరు ఇష్యూస్ వస్తే సార్ట్ ఔట్ చేయాలి. ఇవన్నీ ఉండాలి ఆవిడకి. ఇప్పుడు ఆ పర్సన్ అయితే ఇమాన్యుయల్ కావాలి. అట్లాగే ఈయన కూడా ఏంటి బయట నుంచి ఎప్పుడైతే తనూజ తోపు, తనూజ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, తనూజకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, తనూజ టాప్ 5, తనూజ ఫస్ట్ ఫీమేల్ విన్నర్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ ఉంది, హైపర్ అది ఈ అందరు ఎలివేషన్లు ఇచ్చిన తర్వాత ఇంకెతడికి అయ్యి బాబోయ్ ఎంత స్ట్రాంగ్ తోపు తురుంకంతో నేను పెట్టుకోవడం ఏంటి, నేను గొడవ పడడం ఏంటి, నేను నామినేషన్ ఇతనికి భయం స్టార్ట్ అయిపోయాయి. ఆ భయంతో పూర్తిగా సరెండర్ అయిపోయింది. నైట్ చూస్తే అయిపోయింది ఇమాన్యుయల్ ఆట ఇంకా ఆశీర్వదించు ఆయన ఫ్యాన్స్ అని నాకు అనిపించాయి. మళ్ళీ మనం కామెడీలు చేసుకుందాం, మళ్ళీ మనం ఫ్లట్ చేసుకుందాం, మళ్ళీ మనం ఎంటర్టైన్ చేద్దాం. 2 వారాల క్రితం రీతు చౌదరితో నేను అనవసరంగా ఫ్లట్ చేశాను, ఎలివేషన్ ఇచ్చాను, లేపాను. కొందరు అనవసరంగా ఎక్కడికో తీసుకెళ్లి పెట్టానని బాధపడి అప్పటి నుంచి గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు భయపడిపోయి మళ్ళీ మనం ఆ కామెడీ మిస్ అయిపోయాను, మళ్ళీ నా ఎంటర్టైన్మెంట్ తగ్గిపోయింది అంటే చెయ్యి ఇక పండగ చేసుకుంది. నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే ఇక్కడ నేను 9 రోజుల నుంచి నీతో మాట్లాడలేదు తనూజ అని చెప్పడం. ఆవిడేమో సరే నువ్వు చెయ్యి అంటే ఇంకేముంది ఎట్లా ఉంటుంది అసలే సీజన్ తుప్పా సీజన్ అయిపోతుంది అనుకుంటే మీ తినాలి మా తినాలి అని మాదిరిగా. ఇమాన్యుయల్ ఇప్పటికే నామినేషన్లకు రావట్లేదు. ఇప్పుడు ఇలా ఫైటింగ్ స్పిరిట్ పూర్తిగా వదిలేసి ఇట్లా కాలబేరానికి వెళ్ళిపోయి సరెండర్ అయిపోతే ఇంకేముంటుంది. ఇక్కడ మనకి ఎపిసోడ్లో 3 ముక్కల్లో చూపించారు కానీ చెప్పే కదా గంటకు పైగా ఒకరికొకరు మనం ఫ్రెండ్స్, మనం దోస్తులు, మనలో మనం చూసుకోకూడదు. మనకు మనం నాకు నువ్వు అండగా ఉండాలి, నీకు నేను అండగా ఉండాలి. ఖచ్చితంగా అడిగారు నాకు ఆ మధ్యన. ఎంటర్‌టైనర్స్ అవ్వరా అంటే ఎందుకు అవ్వరు? ఎవరైనా అవుతారు. ఆ రైవల్రీ కొనసాగించాలి. అంతే తప్ప ఇలాగ భయపడిపోయి సరెండర్ అయిపోయి ఎట్లా ఉంటుంది? ఇక చూడండి చాలా దెబ్బ పడతది. ఇమాన్యుయల్ గ్రాఫ్ దబాలుమని పడతది చూడండి ముందు ఇంకా. అలా కాకుండా కొనసాగించుంటే ఏం పోయిందంట? సేఫ్ గేమ్ ఆడుకుంటే ఎట్లా అయితది? ఏం కొంపలు అంటుకుపోతాయి? నీకు అనిపించింది నువ్వు చెప్పు. ఆవిడకి అనిపించింది ఆవిడ చెప్పింది. ఆ రైవల్రీ కొనసాగించొచ్చు కదా! ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి సీజన్ బిస్కెట్ అయిపోవడానికి ఇది ఒక రీజన్. సరే ఇక నెక్స్ట్ వన్ భరణి. సుమన్‌తో నన్నే టార్గెట్ చేశారు, ముగ్గురు నామినేషన్ చేశారు. నిఖిల్ ఆగిపోయాడు. నన్నే ఎందుకు స్టాండ్ తీసుకోలేదని నిఖిల్‌కి ఎందుకు చెప్పలేదు, నాకే ఎందుకు ఆ పాయింట్‌లో చెప్పారంట. మాట్లాడితే మీరు గమనించారా? భరణి డే 1 నుంచి కూడా ఆ కెప్టెన్సీ వెల్క్రో బాల్స్ విసిరేటప్పుడు టాస్క్‌లో కావచ్చు, ఎప్పుడు నన్నే టార్గెట్ చేశారు, నన్నే టార్గెట్ చేశారు, నన్నే ఈ పదం వాడతాడు. నన్నే టార్గెట్ చేశారు అంటే ఆడియన్స్‌కి రీచ్ అయిపోయి అయ్యో! భరణిని టార్గెట్ చేశారు అనేది. ఎక్కడ చేశారు? ఎవరు చేశారు? ఊరికే అనుకుంటే అయిపోద్ది. ఆడియన్స్ నిజంగా ఎవరు టార్గెట్ చేశారో క్లియర్‌గా గమనించేస్తారు. అన్ని పసిగట్టేస్తారు. ఇలా చెప్పక్కర్లా. అయితే ఇక్కడ విచిత్రం ఏందంటే దివ్య కూడా ఇదే మాట డిస్కషన్ అయ్యింది లైవ్‌లో. అది బహుశా రేపు చూపిస్తారో లేదో గాని ఇప్పటికి నేను ఒక వీడియో అనలైజ్ చేసి అప్‌లోడ్ చేసి పెట్టాను. న్యూస్ బౌల్ అనుకుంటా ప్రోమో వచ్చినప్పుడు క్లియర్‌గా ఫుల్ డీటెయిల్డ్‌గా. ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. చాలా సేపు డిస్కషన్ జరిగింది. ఇక్కడ భరణికి మనకి ఉన్న డౌట్స్ అన్ని కూడా దివ్య అక్కడ క్లారిఫై ఇచ్చింది. నిఖిల్ ఎందుకు అట్లా ఉండిపోయాడంటే ఇక్కడ అడిగినట్టుగా చెప్పాడు. నిఖిల్ ఏంటంటే తనూజకి సపోర్ట్ చేస్తున్నాడు. ఆ స్టేజ్ ఎక్కాడు. మీరు ఆ స్టేజ్ ఎక్కల. నాకు సపోర్ట్ అని చెప్పినా మీరు ఒక స్టాండ్ తీసుకోలేదు. సేఫ్‌గా ఉండిపోయారు మధ్యలో. మీకు అంత టైం వచ్చినా. అతడు స్టాండ్ తీసుకున్నాడు. మీరు సేఫ్‌గా ఉండిపోయారు. పైగా
పైగా అతడు ఏంటి సంజన దిగేటప్పుడు సంజనతో స్టెప్ వేయాలి, డ్యాన్స్ చేయాలని దిగాడు. రీతు వచ్చి మళ్ళీ లాగేసింది కిందకి, మళ్ళీ ఇక్కడ. అప్పుడు నేను మోటివేషన్ చేసి నిఖిల్ ఏదో ఒక స్టాండ్ తీసుకు, అయితే కింద ఉండు లేదా పైకి ఎక్కు, ఏదో ఒక స్టాండ్ తీసుకుంటే సరే అని ఒక స్టాండ్ తీసుకుని అప్పుడు కింద ఉండిపోయాడు ఆయన. ఆయన అంటూ ఫస్ట్ తనుజకు చేసి తర్వాత ఇట్లా అట్లా డ్యాన్స్ కోసం దిగి రీతు లాగడం ఇన్ని జరిగినా ఆయన ఉండిపోయాడు. స్టాండ్ అయితే తీసుకొని మీరు స్టాండ్ తీసుకొని ఉండిపోయాడు, మీరు ఉండిపోయారు, మీకు అతనికి ఇది తేడా అని చెబితే మరి అలాగే నిఖిల్కి ఎంతసేపు పట్టింది ఇదంతా అని అడుగుతాడు భరణ్. 5 నిమిషాలు పట్టిందంటే మరి 5 నిమిషాలు అతను డెసిషన్ తీసుకోలేదంటే మీకు వచ్చింది కదా 5 నిమిషాలు, మీరు ఎందుకు తీసుకోలే? అతడైతే తీసుకున్నాడు, బట్ మీరే తీసుకోకుండా ఉండిపోయారు, అతనిదేం తప్పులేదు నాకు క్లారిఫికేషన్ ఇచ్చింది. అవునా సరే లైట్ తీసుకొని మళ్ళీ మాట్లాడుతున్నాను. లైట్ ఎందుకు తీసుకొని మళ్ళీ ఆవిడ కొనసాగించింది, లైట్ అంటే నా కెప్టెన్సీ మీకు లైటా అని. అంటే ఎందుకు పైగా నిఖిల్ మీద నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, నిఖిల్ నాకు సపోర్ట్ చేస్తాడో చేయడనే, మీ మీద నాకు భరోసా ఉండేది, మీరు సపోర్ట్ చేస్తారంటే నాకు ప్రతిసారి భయమైన నరకం కనబడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఇతను చివరిలో హ్యాండ్ ఇచ్చేస్తారో, యూటర్న్ తీసుకుంటారో, తనుజకి సపోర్ట్ చేసేస్తారనే. ఇప్పుడు నిఖిల్ మీద నాకు ఆశ లేదు, ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు కనుక ఇష్యూ కాదు, ఫరక్కే పడదు ఆయన చేసినా చేయకపోయినా, నా కోసం స్టాండ్ తీసుకుని లేకపోయినా. అయినా సరే నేను మోటివేషన్ చేస్తే ఆయన విన్నాడు, బట్ మీతోనే నాకు డేంజర్ అనిపిస్తుంది, ఎప్పుడు కూడా చుక్కలు కనబడితే చెమట్లు పడతాయని కూడా చెప్పింది ఆయన. అది కదా ఇతను తెలుసుకోవాల్సింది. పైగా ఇక్కడ ఏంటి నిఖిల్ గురించి అందరూ పాయింట్ అవుట్ చేశారంటే ఇతడు మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా, అటు తనూజ కూతురుగా, ఇటు చెల్లి దివ్యాక అనేది కూడా అక్కడ అందరూ చూశారు, ఎవరికి చేస్తాడు ఏం చేస్తాడు, అందుకే ఎక్కువ హైలైట్ నన్నే టార్గెట్ చేశారు అని చెప్పేసి ఊరికే ఉత్తుపున్నానికి ఆ నిఖిల్ గౌరవని నామినేట్ చేసేయాల్సిందని చెబుతాడు. మరి ఇతను వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టే కదా, ఆ అమ్మాయితో కూడా చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కదా. ఈ సేఫ్ గేమ్లో లేకుండా ఉంటే బాగుండేది. సుమన్ ఇక్కడ అవునన్నా తనూజని కూడా చేయొచ్చు కదా, ఈయన మాత్రం పలికే బంగారం, ఒక మాట రాదు, ఒక నామినేషన్ చేయడు, ఒక పాయింట్ చెప్పడు, ఆ పాయింట్లో తనూజ చేసేయచ్చు కదా, ఈ పాయింట్లో వీళ్ళు చేసేయచ్చు కదా, ఈ పాయింటే పెట్టచ్చు కదా. పక్కోళ్ళకి వచ్చేసరికి మాత్రం సలహాలు 1.25 లక్ష చెబుతాడు. ఆ 1.25 లక్ష కూడా తప్పులే, 1-2 చెబుతాడు. ఆ ముక్క కూడా ఇతను నామినేషన్కి వస్తే పాలకడు. సరే ఇక నెక్స్ట్ వన్ ఏంటి, సంజన భరణితో ఎమోషన్ అవ్వద్దంటే ఎమోషన్ లేదండి. ఎమాన్యుల్ మళ్ళీ ఇక్కడ తనుజ నేను 2 వారాల నుంచి ఫీల్ ఉంది, అదంతా గుండె బరువు అంతా దిగిపోయింది, మంచిదేనన్నా మాట్లాడుకోవడం, ఫ్రీ అయిపోయామన్నా. ఈ ఒక్క నిర్ణయంతో దబ్బును పడుతుంది, ఏమి అంత ఫ్రీ అయిపోవడం. 9 వారాలు అయింది, మిగతా 5 వారాలు నువ్వా నేను అన్నట్టు కొనసాగితే ఏమైంది? ఆడియన్స్ అందరూ ఎదురు చూశారు, ఎమాన్యుల్ ఎప్పుడు ఫైర్ వస్తుందా, ఎప్పుడు ఓపెన్ అవుతాడా, ఆల్రౌండర్గా ఉన్నాడు, మంచి ఎంటర్టైన్ చేస్తున్నాడు, టాస్క్లు అదరగొట్టి ఆడుతున్నాడు, కామెడీ చేస్తా అందరితో మింగిల్ అవుతా ఉన్నాడని చూస్తే, తీరా ఎదురు చూస్తే సరెండర్ పీచే మూడ్ అన్నట్టుగా యూటర్న్ తీసుకునే ఆ ఫ్రెండ్ పక్కన చేరిపి ఇక బిస్కెట్ సడన్గా ప్లేట్ ఫిరాయించి. నిన్నటి వరకు తేల్చుకుందాం, ఆవిడ నేను నామినేషన్ చేస్తా చూస్తా, పాయింట్ ఉంది, నాకు ఎవరైనా ఎక్కువ లేదు, అంత ఎంత అన్నాడు. ఆ రోజు మంచి ఎలివేషన్ వచ్చింది కూడా పవన్ కళ్యాణ్ విషయంలో, స్పాట్లో ఎందుకు నువ్వు తనుజగా నామినేట్ చేస్తావని చేయలేదు అని అడగడంతో సేఫ్గా మాట్లాడదు, స్పాట్లో అడిగాడు. బట్ ఇప్పుడు ఎక్కడ ఉంది, రాత్రి మళ్ళీ ఆ కళ్యాణ్తో డీమోన్తో అరే అదే నేను శత్రువులు కాదురా, శత్రువులు చెప్పు ఫ్రెండ్సే కదా అని లెక్క బిస్కెట్ అయితే చేసేసాడు. సరే ఇక నెక్స్ట్ వన్, ఈ లోబోకి సీక్రెట్ టాస్క్ అప్పుడు సీక్రెట్ రూమ్ ఇస్తే, సీక్రెట్ రూమ్లో పెడితే ఎట్లా అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అయిపోయిందో, సుమన్ శెట్టికి సీక్రెట్ టాస్క్ ఇచ్చినా కూడా బిస్కెట్ అయిపోద్ది అనే ఉద్దేశంతోనే బిగ్ బాస్ దివ్య అనేది ఎంటర్ చేసేది సీన్లోకి. ఆవిడైతే దడాదడలు ఆడించేసింది. ఎందుకంటే లైవ్లో చూసిన ఎపిసోడ్లో తక్కువ చూపించిన ఆ బీన్ బ్యాగ్లో కూలబడిపోయి కదలడే, అలాగా ఆలోచించుకుంటూ బిగ్ బాస్కి ఆశ్చర్యపోయాడు, బెత్తరపోయాడు. నిజంగా ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా అసలు సీక్రెట్ టెస్ట్కి ఇచ్చారా ఇవ్వలేదా అసలు ఆలోచన ఉందా, ఆడతాడా, కదులుతాడా, మెదులుతాడా, అసలు ఏం చేస్తాడా చేయడం. ఇంకా నా బాబోయ్ ఇంక ఈ సీక్రెట్ టాస్క్ అంటేనే ఇంకెప్పుడు ఇవ్వక బిగ్ బాస్ అయిన మాదిరిగా అయిపోద్ది అన్నాడు. ఆ అమ్మాయిని రంగంలోకి దించాల్సిన పరిస్థితి. సరే ఇక్కడ చాలాసేపు ఆడుకున్న ముందే ఎవరు రెబల్ లేకపోయినా ముందే ఉన్నాడు ఒక రెబల్ అని చెప్పి గేమ్ ఆడుకుని ఆ హౌస్ మేట్స్తో రకరకాల విన్యాసాలు చేసి కన్ఫ్యూజ్ చేసేసి అంతా చేశాడు, బాగుంది. తనుజకు ఫోన్ కలిస్తే దూరంగా వెళ్ళడం అంతా ఆవిడనే అందరూ అనుమానించారు. ఆ తర్వాత రీతు టాస్క్ కవర్ చేయొద్దులే ఆవిడ హడావిడి చేయడం, ఈవిడ ప్రాంక్ చేద్దాం అనుకున్నాను చెప్పి తనుజ చెప్పడం, డౌట్ఫుల్గా చేశారు మొత్తం బిగ్ బాస్. ఆడుకున్నాడు. సంజనాకు వచ్చిన తర్వాత బిడ్డ గురించి అడగడం, అలాగే రీతుని పిలిచేసరికి జరగండి హడావిడి చేస్తాను అనుకుంది ఆవిడ కూడా. ఇక్కడ పనిచేశాడు. డీమోనే కాకుండా మిగతా వాళ్ళు కూడా మీ మాట బాగా వింటున్నారు, నమ్మకమే మీ టాస్క్లో ముఖ్యమంటే ఇక రీతు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఆవిడ హడావిడి. సరే రెబల్ ఉంటాడు, సీక్రెట్ టాస్కులు ఉంటాయి, పోటీ నుంచి తప్పించడానికి ట్రై చేస్తారని చెప్పాడు కదా. టాస్క్లు గెలిస్తే సేఫ్టీ కార్డు వస్తుందంటే, ఏ టీం గెలిస్తే ఆ టీం మెంబర్ రెబల్ ఎలిమినేషన్ నుంచి రక్షిస్తాడు. ఆ తర్వాత టాస్క్ వరకు అది ఉంటుందంట. ఆ తర్వాత గెలిచే టీంకు ఆ సేఫ్టీ కార్డు ద్వారా వచ్చి ఇమ్యూనిటీ వెళ్తుంది. ఇప్పుడు బాగానే ఇచ్చే టాస్క్లో ఆరెంజ్ కూడా తనూజ, ఎమ్మెన్యల్ గౌరవ్ అంట. అట్లాగే పింక్ టీంలో రీతు, భరణి, నిఖిల్. అట్లాగే బ్లూ టీంలో దివ్య, కళ్యాణ్, సాయి. ఇక నలుగురిని అయితే పక్కన పెట్టారు కదా, డీమోన్ని, సుమన్ని, రాముని, సంజన. బిగ్ బాస్ ఈ నలుగురిలో ఒక్కొక్కరు చూస్ చేసుకోవాలంటే బహుశా ఈ నలుగురు కూడా ఆల్రెడీ కెప్టెన్ కంటెండర్స్ అయిన వాళ్ళే. మరి వాళ్ళు ఎట్లా చూస్ చేసుకున్నారంటే ఫిజికల్గా ఎఫర్ట్ ఎవరు అవుతారని లెక్క తీసుకున్నారు.
ఆ రామురాజు అయితే కొంత బెటర్, డీమోన్ అయితే ఇంకా బెటర్. డీమోన్కి అయితే ఫుల్ డిమాండ్ పెరిగిపోయాయి. నన్ను ఫస్ట్ కంటెండర్ ఎవరు చేస్తారో వాళ్ళ టీంలోకే నన్ను వస్తాను. బర్నీ ఎటు ఫిజికల్గా ఆడతారో లేదు, కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది కనుక ఆయన డిమాండ్స్కి ఓకే అగ్రి అని చెప్పేసి, పైగా రీతు ఉంది కదా వదులుతుందా, మన ఇద్దరు ఉంటే బాగుంటుందని లేక ఆవిడ ప్రయత్నాలు చేసి ఆయన తెచ్చుకున్నారు. అలాగే సుమన్ శెట్టి విషయంలో కూడా ఏమో ఎక్కడ ఒకవేళ ఇదేంటిది ఈ రెబల్ గేబల్ ఉంటే ఏదైనా ఉపయోగపడతారు కదా వాళ్ళు తీసుకున్నారు. రాముని కూడా ఉపయోగపడతారులే ఫిజికల్. సంజన అయితే ఎవరు పట్టించుకునే పాపనే పోయింది. సంజన అయితే బాధపడింది లైవ్లో, మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ ఆ మూల కూర్చొని ఏడ్చింది, ఎమ్మెన్యేలతో కూడా చెప్పుకుంది, కాసేపు బాధపడింది. మరి ఎందుకో కానీ సంజన ఇలా కంటెండర్ రేస్ నుంచి కంప్లీట్గా తీసి పక్కన పడేసేదానికంటే సమయానుసారంగా ఆవిడతో నేను ఏదో చేయిస్తాను అట్లా ఇట్లా ఏదో ఒక మజాక్ పెట్టుంటే బిగ్ బాస్ ఖచ్చితంగా డౌట్ పడేవాళ్ళు, అమ్మో ఈవిడే రెబలేమో, అయ్యో ఎవరో ఒకరు తీసుకోవాల్సింది, ఎవరమో తీసుకోకుండా వదిలేయడం వల్ల ఆవిడకే బెనిఫిట్ అయ్యింది. ఆవిడ ప్రతి కథలకి నేను అనుమానించి వచ్చేవాళ్ళు. ఇప్పటికీ లైవ్లో చాలాసేపు అయ్యింది, నువ్వే కదా రేబలు, నువ్వే కదా రేబలు, ఈవిడ ఏదో ఒకటి చేస్తుందని లెక్క. బట్ ఏదో ఒకటి మెలికి పెట్టాల్సింది అంత, ఎందుకంటే ఆవిడ కంటెంట్ క్రియేట్ చేసే ఆవిడనే వాళ్ళు పక్కన పెట్టినా ఇది రణరంగం అని చెప్పేసి ఇంకేదో సంథింగ్, నువ్వే ఫస్ట్ కంటెండర్ అని చెప్పడం కావచ్చు, ఇంకేదో ఒక మజా పెట్టుంటే కిక్కు వచ్చేది. అయితే ఆవిడకి సింపతి వస్తుంది లైవ్ చూసిన ఎపిసోడ్లో లేపేసినా కానీ, అయ్యో పాపం అందరూ చూజ్ చేసుకుని ఆవిడని వదిలేశారు, నిన్న అట్లా చేశారు, ఇవాళ అట్లా చేశారని. సరే ఇమ్మాన్యుయల్ ఇక్కడ, మమ్మీ నువ్వా రెబలు, నువ్వు గొడవలో రెబల్ నాకు తెలుసు కానీ టాస్క్లు నువ్వా రెబల్ అంటే సంజన ఈ విషయంలో మెచ్చుకోవాలి. సంజన నువ్వు రెబలైతే ఇలా రూల్స్కి విరుద్ధంగా చెబుతావు ఎమ్మెన్యేల్కి, ఇది అక్కడ అందరూ నోటీస్ చేయాల్సింది. సంజన ఎమ్మెన్యేల్ బాండ్ గేమ్ వరకు రాదు, క్లియర్గా చెప్పింది రూల్స్ విషయంలో, రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అని మాదిరిగా. సరే బర్నీ చూజ్ చేసుకోవడం, తన టీంలోకి డీమోన్ వస్తాడని, సో మనకేమో నువ్వే రెబల్స్ కదా, చీట్స్ ద్వారా సీక్రెట్ టాస్క్లో ఎక్కువ సక్సెస్ చేస్తే కంటెండర్ అని బిగ్ బాస్ చెప్పడం, సక్సెస్ అయిన ప్రతిసారి ఒకరిని ఎలిమినేట్ చేయాలి, ఒకవేళ సీక్రెట్ టాస్క్ చేస్తూ దొరికిపోతే కంటెండర్ నుంచి తప్పుకోవాలి అన్నాడు కదా. బహుశా దొరికేస్తారేమో, కళ్యాణ్ కొద్దిగా ఆలోచిస్తాడు కనుక లాస్ట్లో టెట్రామిల్కి దగ్గర వాల్ ప్యాకెట్లను స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయి అసలు ఏం జరిగిందని లాస్ట్లో వచ్చి కన్ఫ్యూజ్ అయినా, అతను తెలుసుకోలేకపోయినా అతని వల్లే అతనే కోఆపరేట్ చేశాడు. బహుశా ఏమైనా ఆలోచిస్తాడేమో చూడాలి. ఆ టెట్రామిల్క్ టాస్క్ తర్వాత అయితే ఆమె పేరేంటి నిఖిల్ తెప్పించారంట. సరే ఫస్ట్ సీక్రెట్ టాస్క్ ఏంటి, అక్కడ ఫోన్ మాట్లాడుతుంటే ఎమ్మెన్యేల్ నిద్రపోయాడేమో చూడండి, కొద్దిగా లేపండి నీళ్ళు జల్లిన మాదిరిగా సెటైర్లు వేసాడు, గురక పెడితే బిగ్ బాస్ బెత్తరపోతాడు. నిజంగా అట్లాగే అనిపించదు, కానీ ఎలివేషన్ ఎట్లా ఉంటుంది వీకెండ్ వచ్చేసరికి చూడడం వల్ల నాగార్జున గారు సుమన్ శెట్టి ఆ ఫోన్ మాట్లాడేవి చూడు, ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బ తోపు తురుము ఎరగొడిసా చించేసు, అసలు సీక్రెట్ టాస్క్ నీకు ఇచ్చిన తర్వాత బీన్ బ్యాగ్లో కూర్చొని ఆలోచించావు చూడు, ఆలోచించి చించి చించి అసలు టాస్క్ని చించుతావో లేదని బిగ్ బాస్కే టెన్షన్ పెట్టేసావయ్యా, నువ్వు మామూలు ప్లేయర్ కాదు, నువ్వు సూపర్ తురుముకా, నువ్వు సూపర్ హీరో, ఈ రేంజ్ ఎలివేషన్ వస్తుంది. నిజంగా ఎమ్మెన్యేలు చెప్పినట్టుగా నిద్రపోయాడేమో అనుకుంటే ఆ వీకెండ్ నాకు విచిత్రంగా ఉంటుంది అబ్బా, అర్థం కాదు, ఆయన ఓటింగ్ అర్థం కాదు, ఆయనకు వచ్చే ఎలివేషన్ అర్థం కాదు, ఆ రేంజ్లో వస్తుంది. కనీసం కదలడే మెదలడే ఉలకడే పలకడే ఆయన నేచర్ అదైతే మాత్రం ఒక కంటెస్టెంట్గా మినిమం కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, పైగా సీక్రెట్ టాస్క్ ఇస్తే ఎలాగా, అబ్బా బంపర్ ఆఫర్ వచ్చినట్టే కదా. రీతు వచ్చి డీలు, నువ్వైతే నన్ను కాపాడాలి, సుమన్ శెట్టి మళ్ళీ దివ్యతో నాకు ఒక పవర్ ఉంది, నేను ఒక చేరాలి, నేను ఏదో చెప్పాడు, కవర్ చేశాడు. అట్లాగే సాయి కళ్యాణ్తో ఖచ్చితంగా నువ్వే ఫస్ట్ టార్గెట్ అవుతావని బాగా గెస్ చేశాడు, కానీ సొంత టీం చేతిలోనే బిస్కెట్ అయిపోతున్నాడు వాళ్ళు అనుకోలే, ఆ ఇద్దరికే దెబ్బ పడిపోయాయి. సాయి కళ్యాణ్ ఇద్దరు ఒకే టీము, ఆ కళ్యాణ్ సొంత టీంలో వేస్తే ఫైనల్గా వాళ్ళ టీం వీక్ అయిపోయింది. ఇప్పుడు సాయికి కూడా దెబ్బే, మామూలు దెబ్బ కొట్టలేదు దివ్య మాత్రం. ఇప్పుడు దివ్య ఏమంటుంది, బర్ణయ్యకి చెప్పండి అంటే ఆయన చెప్పనన్నాడు, మంచిది. ఇప్పుడు సంజన ఎలాగైతే ఎమ్మెన్యేలకు చెప్పనన్నది నేను కూడా చెప్పనండి, ఊరికే ఏం చెప్పేసాడు ఎవరు రెబలో తెలియదు కాబట్టి అటు ఇటు హడావిడి చేశాడు. ఆ సాయితో కూడా అటు చూడు వేలు చూపించేది అంతా కన్ఫ్యూజ్ చేయడానికి బాగానే ఉంది. అలాగే బర్ణయ్య ఇక్కడ ఎందుకో సుమన్తో మీ ఇంట్లో ఎవరి పేరు మీద ఆర్ ఉందా స్టార్ట్ అంటే రమాదేవి అమ్మ పేరు అన్నాడు, అంటే రెబల్ అనలే కదా, ఏదో డీకోడ్ చేద్దాం అనుకున్నట్టుంది బర్ణయ్య. సో మొత్తానికి సోమన్ ఆమె ఎంత చూస్తే ఇంగ్లీష్లో పంపించండి, ఆ లెటర్స్ కనబడట్లే, స్పెట్స్ లేవు కదా అని చెబుతాడు. ఇంకెట్లా కాదులే, వర్కౌట్ కాదని ఆ అమ్మాయికి దివ్య కూడా దించి ముగ్గురిని కూర్చున్న వాళ్ళని లేపి మీరు కూర్చోవాలి, విన్ అయితే కంటెంటర్స్ అన్నాడు. చక్కగా ఇమీడియట్గా మొదలు పెట్టేసింది ఆవిడ. బర్ణయ్య కళ్యాణ్ వచ్చి కూర్చోగానే లేవండి, మీరు ఏదో నాతో సరిగా మాట్లాడట్లే, ప్రతిదానికి డీల్ మాట్లాడదాం అని పిలిస్తే ఏంటి ఆర్ట్ ఫిల్మ్లో ఎక్స్ప్రెషన్స్ లాగా హడావిడి చేసి బాగా మభ్య పెట్టింది. భరణికి అర్థం కావట్లేదు నిజంగా, అయోమయం ఏంటి ఈఎంఐ పిలిచింది ఏంటి ఆర్ట్ సినిమా ఎక్స్ప్రెషన్స్ అంటది ఏంటి అర్థం కాలే. మరి కనీసం వేరే పక్కనున్న కళ్యాణ్ లేపడానికి ఆయన ఇనిషియేట్ తీసుకుంటే అది లేదు. అట్లాగా ఇద్దరిని ఒకే దెబ్బకి రెండు పెట్టేందుకు అక్కడ చేసేసింది. తర్వాత రీతుని బెడ్ మీద నుంచి గొడవ పడి లేపు మా టీం మీద పింక్ టీం అంతా మీటింగ్ పెట్టుకుని నువ్వేంటి ఎక్కడైనా అక్కడ లేపి గౌరవం కూడా లేపింది. అలాగే అయిపోయా. అలాగే ఇక్కడ డెసిషన్ అయితే కళ్యాణ్ తీసేస్తే బెస్ట్, అలా అయితే మనం అనుకోడు కళ్యాణ్, ఇది తప్పు నా ఒపీనియన్ ప్రకారం. మరి మీరు ఏం కామెంట్ పెట్టారో నేను ఎపిసోడ్ రివ్యూ అయిపోయిన తర్వాత చూస్తా, ఇది ఖచ్చితంగా తప్పు అనిపించింది. వాళ్ళ టీంకి దెబ్బ కొట్టేసినట్టు అయింది కదా. ఇప్పుడు సీక్రెట్ టాస్క్లు గెలుచుకోవడం వల్ల
దివ్య అండ్ సుమన్ శెట్టి కంటెండర్స్ అవుతారు సరే, బట్ వాళ్ళ టీమ్ స్పిరిట్ ఇప్పుడు వాళ్ళ నమ్ముకొని వచ్చినప్పుడు కళ్యాణ్ అండ్ ఇంకొకరు ఎవరు సాయి, వాళ్ళిద్దరికి అన్యాయం జరిగినట్టే కదా. వాళ్ళు పాపం వాళ్ళ అన్యాయం అయిపోయారు, అదే కరెక్ట్ కాదనిపించింది. ఆ గౌరవం తీయొచ్చు కదా. కానీ దాని కవరింగ్ ఏం చెప్పింది భరణి గారు, ఫస్ట్ నేను చెప్పేసరికి ఆయన లేస్తున్నాడు కాబట్టి అది కౌంట్ కాదేమో అని ఎందుకు కన్నింగ్ ఆడిందా, భరణిని కాపాడి వీళ్ళు బాండ్ అనుకుందా, లేకపోతే స్ట్రాటజిక్గా వెళ్ళిందా? ఎందుకంటే రీతు చౌదరి ఇది 2 సార్లు చెప్పింది. బెడ్ మీద ఒకసారి, ఆ ఫుడ్ దగ్గర గొడవ దగ్గర సీరియస్ ఫుడ్ అయింది కదా, నువ్వు తినిపిస్తున్నప్పుడు పనిష్మెంట్ కింద ఎందుకని. బహుశా అక్కడ మీరు లేవండి అని చెప్పారు కాబట్టి నువ్వు లేవు అని చెప్పలేకుండా ఆటోమేటిక్ గొడవ వల్ల ఆవిడ వెళ్ళిపోయిందని అది కన్సిడర్ చేయలేదేమో. కానీ సరే, బెడ్లో ఒకసారి తీసింది రీతు చౌదరి, అదే పక్క నువ్వు లే అని లేపింది, ఆ వెంటనే కూర్చుంది. అలాగే గౌరవం కూడా చేస్తున్నది, కళ్యాణ్ అనేది ఈ 3 తీసుకుంది. బట్ ఆ మిగతా భరణి అయితే ఎందుకు విడిచిపెట్టేసింది అని కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి. కానీ కళ్యాణ్కి అయితే మాత్రం నా అభిప్రాయం ప్రకారం చేయకుండా ఉండాల్సింది. ఏం గౌరవం తీసిస్తే ఇటు ఆపోనెంట్ కదా, స్వామి కార్యం స్వకార్యం 2 నెరవేరేవి కదా. మీకు సీక్రెట్ టాస్క్లు సక్సెస్ అయ్యేవి, అలాగే మీకు కాంపిటేటర్గా ఉండే అపోనెంట్ టీంలో కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీసేసి ఉంచుంటే మీ టీంకి కూడా స్పిరిట్ బాగుండేది కదా. ఫైనల్గా మీ ఎదురెట్లా మీ టీంలో సాయి అండ్ కళ్యాణ్, అట్లాగే మీ ఇద్దరు సీక్రెట్ టాస్క్లు మొత్తం 4 కూడా కంటెండర్స్ అయ్యేవాళ్ళేమో మీ టీం బలంగా ఉండుంటే. ఇప్పుడు ఫస్టే దెబ్బ కొట్టేసింది, ఇప్పుడు టీం వీక్ అయిపోయింది కదా, 3 ఉన్నారు. సో ఇట్లా చేయకుండా ఉండాల్సింది నా ఒపీనియన్. పాపం కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ తీసేసరికి పాపం అనిపిస్తుంది అక్కడ. అవుట్ ఆఫ్ ది గేమ్, పక్కకు పో, ఇంకా ఆడుకో, పక్కకి వెళ్ళిన మాదిరికి బిగ్ బాస్ చెప్పేసరికి ఇంకేమైంది, మళ్ళీ ఆవిడ జీవించేస్తుంది. షాకింగ్ రియాక్షన్ వాళ్ళిద్దరు. అక్కడ కళ్యాణ్కి అర్థమైంది, రెబల్ ఒకరే అనుకుంటున్నారా, ఇద్దరు రెబల్స్ ఉన్నారంటే ఇద్దరు ముగ్గురే అందరూ ఉన్నారు, ఏంట్రా ఇంత జరికేస్తున్నాను. దివ్య జీవం పోసేసింది. అట్లాగే సీసా బ్యాలెన్స్ టాస్క్లో డంబిల్స్ అంట పెట్టాలి, హుక్తో టవర్ కట్టాలి, సీసా మీద డంబుల్స్ పెట్టాలి. గెలిచిన టీంకు సేఫ్టీ కార్డ్ అంటే డేమోన్ నిగిలి ఆడతారు కదా, రాము ఇవన్నీ ఆడారు. సంజన సంచాలకురాలు దివ్యసాయి ఆడారు. సంజన అప్పటికి చెబుతుంది, నువ్వు చివరి వెళ్ళి పెట్టాలి, చివరి వరకు పెట్టాలంటే ఇమాన్యుల్ పక్క నుంచి పెట్టేశాడు. కానీ ఒక టాస్క్ ఆడారు బాగానే ఉంది, కానీ చివరి వరకు పెట్టాలి. అబ్జెక్షన్ చేసింది కానీ మరి అది ఎందుకు ఇంకా పెట్టాల్సిందేమో. బాగానే ఆడారు కానీ అది ఎందుకు కొద్దిగా కరెక్ట్ ప్రాపర్ వేలో ఆడలేదేమో అనిపించింది. ఇమాన్యుల్ చివరి నుంచి పెట్టాలి కానీ మధ్యలోకి వచ్చిన కొద్దిగా అడ్వాంటేజ్ అయిపోద్ది కదా, అలా దగ్గరికి అయింది కదా, ఈజీ పెట్టడం కంఫర్ట్ అయింది కదా. అట్లా కాకుండా లాస్ట్ ప్లేస్ ఏదైతే సంజన చెప్పిందో, బాబు ఇట్లా కాదు స్ట్రైట్గా వెళ్ళి అలా పెట్టాలంటే అట్లాగే చేసి ఉండాల్సిందే. సరే, ఇక డీమోండ్ రీతు గొడవ ఏముంది, వీళ్ళ గొడవ రోజు ఉండేదే కదా. కాకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరు బేస్ చేసుకుని దివ్యతో గొడవ, కళ్యాణ్తో గొడవ. ఈ కంటెంట్ ఎందుకు మీరు ఇస్తారు, వీకెండ్ ఈ క్లిప్ చూపిస్తే నాకేంటి మాట్లాడొద్దు అన్నప్పుడు దూరంగా ఉండాలి, మళ్ళీ తినిపించుకోవాలి, లూప్స్ ఎత్తుక్కోవాలి, ఇవన్నీ అవసరమా? ఇందులో కూడా స్ట్రాటజీస్ అంటే ఇంకేం చెప్పాలి, మీకు కర్మ కాకపోతే నా కర్మ కాకపోతే అడుగు. దివ్య ఫ్రస్ట్రేషన్లో అర్థం ఉందేమనిపించింది. పైగా నైట్కి నైట్ 2 చపాతీలు 2 స్పూన్లు ఫ్రైడ్ రైస్ అని అంత గొడవ పడి పెడబొబ్బలు కేకలు పెట్టేసి అరుచుకొని చించుకొని మళ్ళీ నాకు చెయ్యి మండుతుందంటే చూసిన దివ్య గుండె మండుతుంది, అలా చూసిన కళ్యాణ్కి ఇంకే కడుపు మండొచ్చు, ఆడియన్స్కి ఇంకెక్కడో మండొచ్చు, రకరకాలుగా ఉంటాయి కదా. అవసరమా అవన్నీ? అక్కడ పనిష్మెంట్ అంటే పనిష్మెంటే కదా. అట్లా కాకుండా వచ్చేసి మళ్ళీ ఆ కళ్యాణ్ కూడా అంత అడగాల్సింది అవసరం లేదని ఏదో ఫ్రెండ్లీగా చెబుతుంటే, నువ్వెందుకు చెబుతున్నావు, అర్థం చేసుకోరు, ఏ విషయం గురించి చెబుతున్నావు ఆలోచించిన, ఆయన అంత చెప్పినా ఇచ్చింది టాస్క్ కదంటే ఎంత చాలా తక్కువ మేమన్నా, ఆ తక్కువ అయితే మీరు గొడవ పడ్డం, మీ గురించి ఎవరైనా ఒక సలహా చెప్తే వాళ్ళతో గొడవ పడ్డం. ఎందుకంటే ఏముంది, గేమ్ అంట రిలేటెడ్ ఏదో కుక్ పరంగానో లేకపోతే ఇంకేదో బై మిస్టేక్ మాట్లాడతారంట. ఆ తినిపించి స్పూన్ లేదా, చేయమంటే స్పూన్లు ఉన్నాయి కదా, పోనీ ఇంకొకరు ఎవరైనా తినిపించరా? మీ ఇద్దరికి పనిష్మెంట్ కింద గ్యాప్ ఇవ్వండమ్మా, మాట్లాడుకోకుండామంటే మళ్ళీ దగ్గర కూర్చొని తినిపించుకుంటే ఇవన్నీ చూసుకుని మళ్ళీ నాకు ఐ వాంట్ సమ్ టైమ్, ఐ నీడ్ సమ్ టైమ్ అని చెప్పేసి ఆయన మీద అరుస్తూ ఉంటుంది. అంటే మీ మంచికి ఒకటి చెప్పాడు. సో ఇంక వీళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వదిలేయడం ఇంకా మీ ఇష్టమమ్మా, మీ కర్మని లెక్క. ఆయన కళ్యాణ్ ఎందుకు అక్కడ చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. మంచికి చెప్తే బుద్ధి చెప్తే బొడ్డోడు కోపం అంటారు కదా, అట్లా ఉంది అక్కడ. సరే, తనుజకి ఆరెంజ్ టీంలో సేఫ్టీ కార్డు కనుక వాళ్ళు ఎమాన్యుల్కి ఇస్తారు, ఎలిమినేట్ నుంచి సేవ్ అవుతాడు, ఎమాన్యుల్ గ్రీన్ కార్డు ఇచ్చి. ఆ 2 టాస్క్ కూడా పిల్లో కింద చీటి చక్కగా తీశారు. కళ్యాణ్ వచ్చాడు, కళ్యాణ్ ముందు జాగ్రత్తగా పాకెట్లో పెట్టుకుంది, అక్కడ బిస్కెట్ చేసింది. అట్లాగే టెట్రా మిల్క్ తాగాలనేటప్పుడు కూడా మిగతా స్టోర్ రూమ్లో పెట్టాలని కూడా చాలా చక్కగా చేసుకెళ్ళిపోయారు. కళ్యాణ్ వచ్చిన భలే మేనేజ్ చేస్తారు ఇద్దరు కలిపి. దివ్య బాగా నటించేస్తుంది ఇలాంటి టాస్కుల్లో. ఈ షుగర్ తింటున్నారా ఏంటి పనులు, నా ముందు ఎందుకు, నేను కెప్టెన్ కదా కొద్దిగా యాక్టింగ్ చేయాలంట, కొంచెం తీసుకొని మళ్ళీ కళ్యాణ కోఆపరేట్ చేయడం, కొంచెం తీసుకు, ఎందుకు కంగారు, నా ముందు ఎందుకు మీ యాక్టింగ్ అని అమాయకుడు, నిజంగా అమాయకుడు. ఆయన మీరు డబ్బా పట్టుకుని దబా తాగితే నాకైతే ఆవు దగ్గర దూడ పాలు పొదుగు దగ్గర పాలు తాగినట్టు అట్లాగే అనిపించింది. సో ఇక్కడ ఏమైనా హింట్ పట్టుకొని కళ్యాణ్ ట్రై చేస్తాడేమో, ఆలోచిస్తాడేమో, ఎందుకు టెట్రా మిల్క్ పాలు ఎట్లా మిస్ అయ్యాయి, ఆ రాయితీ ఎవరెక్కడ ఉన్నారు ఏంటని ఏమాత్రం క్లూ ఆలోచించినా దొరికిస్తే వీళ్ళు బిస్కెట్ అయిపోతారు ఇద్దరు. మరి మీకేమనిపించింది చెప్పండి. ఈ వీడియోకి ఎంతవరకు కామెంట్ చేయడంలో కామెంట్ పెట్టండి. అట్లాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. జర్నలిస్ట్ స్టడీస్లో వాట్ నెక్స్ట్, ఈ టాస్క్లో ఏం జరిగిన తర్వాత అనేది కూడా క్లియర్గా అనలైజ్ చేస్తా.